అస్సలు వాళ్ళకి ఎంత అవసరం అంత పెడితే చాలు. ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే ఎవ్రీడే చక్కగా 2 పూట్ల లేదంటే ఎవ్రీడే మోషన్కి వెళ్తున్నారా లేదా హెల్తీగా, ఫోర్స్ఫుల్గా కాదు. యూజువల్గా ఆ ఏజ్ పిల్లలు బద్దకిస్తారు, అది కొంచెం చిరాగ్గా ఫీల్ అవుతారు. క్లీనింగ్ కానీ టాయిలెట్ క్లీనింగ్ కానీ ఆ ట్రైనింగ్ అన్నది ప్రాపర్గా ఉండదు, దానివల్ల కూడా బద్దకిస్తారు. అండ్ స్కూల్కి వెళ్ళేది టైం ఉండదు, లేట్గా లేస్తారు, అప్పుడు గబగబా ఏ పాలు తాగేసి వెళ్ళిపోతారు. సో అక్కడ నీకు టాయిలెట్ ట్రైనింగ్ మిస్ అవుతుంది. ఇది లేకపోతే నీకు అసలు అక్కడ వాడికి ఆకలి ఎక్కడ ఉంటుంది. అండ్ బయటకు వెళ్ళి ఏదో ఒకటి పట్టుకుంటారు, ప్లే గ్రౌండ్లో ఆడుకుంటారు, చాక్ పీస్ ఏదో, ఐ మీన్ ఇప్పుడు చాక్ పీస్లో అయిపోయింది ఉండట్లేదు లేండి, డిజిటలైజేషన్ అయిపోయింది. బట్ ఆ పెన్సిల్ ఏదో ఒకటి, క్లాస్ రూమ్ బెంచెస్, స్కూల్ బస్ ఏదో పట్టుకుని ఆ చేతుల్లో నోట్లో పెట్టుకోవటం, ఆడుకోవటం. దీంతో వీళ్ళు కొంచెం వార్మ్స్ అని డీవార్మింగ్ సరిగ్గా చేయకపోయినా కూడా పిల్లలకి కొంచెం ఆకలి అది మందగిస్తుంది. అండ్ ఎక్కువగా ఈ మొబైల్స్కి స్క్రీన్స్కి ఎడిక్ట్ అయిపోయి టీవీ కానీ ట్యాబ్ కానీ ఫోన్ కానీ ఇట్లా సినిమా ఇట్లా చూస్తూ ఉండడం వల్ల ఎక్కువసేపు వాళ్ళకి ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు. చక్కగా ప్లే స్టేషన్ ఇంట్లోనే కూర్చొని ఆడుకుంటున్నారు. వాడికి ఇంకా ఎక్సర్సైజ్ లేకపోయేటప్పటికి ఆకలి ఉండట్లేదు, క్వాంటిటీ తగ్గిపోద్ది, మదర్ కుక్కుతూ ఉంటుంది, వాడు తింటే చాలు అనుకుని వాడికి ఇష్టమైన ఛానల్ ఏదో పెడుతుంది. సో వాడు ఏం తింటున్నాడో కూడా తెలియకుండా వాడు అలా తింటూ ఉంటాడు, లేదంటే లేస్ అవి తింటూ ఉంటారు. కాబట్టి ఫుడ్ హ్యాబిట్స్ అన్నది మనం ట్రైన్ చేసుకోవచ్చు అండి. ఎలాగా అంటే చిన్నప్పటి నుంచే ఫస్ట్ థింగ్ మీరు కామెంట్ చేయొద్దు, తినడు అని చెప్పొద్దు. వాడికి ఏది ఇష్టం తెలుసుకోండి. అలాగే మీకు ఇష్టమైనది ఒకరోజు, మీ హస్బెండ్కి ఇష్టమైనది ఒకరోజు, మీ పాపకి ఇష్టమైనది ఒకరోజు, ఇంకొక చైల్డ్ ఉంటే ఆ చైల్డ్కి ఇష్టమైనది ఒకరోజు. ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి ఇష్టమైన ఫుడ్ వండండి. ఈరోజు నీకు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా పిల్లలు పొటాటో ఫ్రై, లేడీస్ ఫింగర్, పప్పు, నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్ బుర్జీ, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇవి తింటారు. ఇవి స్టాండర్డ్, ఇంకా ఆల్మోస్ట్ 90%. చాలామంది మదర్స్ ఏం చెప్తారంటే మా వాడు రోజు పొటాటో ఫ్రై అయితేనే తింటాడండి, లేకపోతే తింటారు. పర్టికులర్గా కొన్ని ఐటమ్స్కి ఫిక్స్ అయిపోతారు. సో వాడు ఫిక్స్ అవుతాడు, వాడు కంఫర్ట్ జోన్లో ఉన్నాడు, బట్ మీరు ఫిక్స్ అవ్వద్దు. మీరు ఆ మాట అనొద్దు. అనకుండా ఏం చేస్తారంటే వాడికి ఇష్టమైన ఒక ఇట్స్ ఎ మ్యూచువల్ అగ్రిమెంట్ అనమాట. వాడికి ఇష్టమైన పొటాటో ఫ్రై చెయ్యండి, దాంతోపాటు ఒక తోటకూర పప్పు ఇంట్రడ్యూస్ చేయండి. వారంలో 3 రోజులు ఇట్స్ అన్ అగ్రిమెంట్, నీకు ఇష్టమైనది చేస్తాను, దాంతోపాటు ఈ హెల్త్కి ఏదైతే మంచిదో ఇది కూడా తిను. సో ఒక చిన్న 2 బాక్సులు ఆర్ 3 బాక్సులు, 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ కర్డ్ రైస్ ఆర్ 3 స్పూన్స్ ఆర్ కొంచెం పప్పు అన్నం, కొంచెం పొటాటో ఫ్రై. సో ఇట్లాగా నువ్వు కేటగరైజ్ చేసి ఆ తినే 100 grams రైస్ తింటారు వాళ్ళు, అంతకన్నా ఎక్కువ తినరు యూజువల్గా. ఆ 100 grams రైస్లోనే 30 grams 40 grams వాడికి ఇష్టమైంది 40 grams పెట్టి మిగతాది ఇలా డివైడ్ చేసి పెడితే వాడికి కూడా హ్యాపీగా ఉంటుంది. అండ్ వాడికి ఇష్టమైనది పెట్టాం కాబట్టి ఇది కూడా తినాలి, ఇట్స్ ఎ మ్యూచువల్ అగ్రిమెంట్. సో ఇలా చేసి వీళ్ళకి స్లోగా మనం ఇంట్రడ్యూస్ చేయటం ఒకటి. వాళ్ళు మారాడు అన్నదాన్ని మనం గుర్తించి అప్రిషియేట్ చేయాలి, విచ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. పిల్లలకి 3 A's ఉంటాయండి, అంటే యాక్సెప్టెన్స్, అప్రిసియేషన్ అండ్ ఒక అట్మాస్ఫియర్. అంటే ఏంటంటే వాడిని వాడిలాగా యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటాడు, జస్ట్ లైక్ అస్. వాడు కూడా నన్ను యాక్సెప్ట్ చేయాలి అని.